ఓకే. ఇంకా 3 మినిట్స్ చూస్తాను. స్టార్ట్ చేస్తాను నేను. వాయిస్ ఓకే కదా? ఇంకొంచెం గట్టిగా ఏమన్నా మాట్లాడేనా? చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఓకే. కాదు, అందరు వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. వీడియోస్ ఆఫ్ చేసుకుంటే ఎనర్జీస్ ఎట్లా పాస్ అవుతాయి? ఇది హీలింగ్ మేనిఫెస్టేషన్ సెషన్. హీలింగ్ సెషన్స్ లో, మేనిఫెస్టేషన్ సెషన్స్ లో ఎప్పుడు వీడియోస్ ఆఫ్ చేసుకోకూడదు. అందరికీ తెలియదు ఏంటంటే వీడియోస్ ఆఫ్ లో పెట్టుకుంటారు. కానీ ఎప్పుడైతే ఒక కోచ్ కి క్లయింట్ కి మధ్య ఫేస్ టు ఫేస్ కనెక్షన్ ఉంటుందో అప్పుడే ఎనర్జీస్ అనేవి పాస్ అవుతాయి. నా ఆరా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. నా ఆరా బ్రైట్ గా ఉండబట్టే కదా నేను ఒక కోచ్ లాగా ఇంత హీలింగ్ ఈ ప్రాసెస్ లో ఉండేది. నా ఆరాని మీరు తీసుకోవాలనా లేదా? హీలింగ్ ప్రాసెస్ లో మిమ్మల్ని నేను అబ్జర్వ్ చేస్తాను, ప్రతి ఒక్కరిని. మీ ఫేస్ లో చేంజెస్, లోపల థాట్స్ చేంజ్ అయ్యేటప్పుడు ఫేస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అది. యాజ్ ఏ హీలర్ గా నేను అబ్జర్వ్ చేస్తా ఎవరు కనెక్ట్ అవుతున్నారు లేదు అని. మనం ఇక్కడ వీడియోస్ ఆఫ్ లో ఉంటే అవేవి చూడలేమన్నమాట. మీరు చేసేది తెలియదు నాకు, మీరు చేయండి తెలియదు. అంతా మనమే కదా ఉండేది. ఆన్ చేసుకోండి. పవర్ కట్ ప్రా. ఓకే మ్యామ్. నెట్ ఇష్యూస్ అట్లా ఉన్న వాళ్ళు ఆఫ్ చేసుకోండి, పర్లేదు. ఒక 2 మినిట్స్ చూస్తాను, నేను స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేశానంటే మధ్యలో జాయిన్ అవుతారు కదా, మళ్ళీ ఆ, కొంచెం అడుగుతా ఉంటారు మధ్యలో. ఒక 2 మినిట్స్ చూద్దాము, స్టార్ట్ చేసేస్తాను నేను. 30+ ఉన్నారు అందులో. కొంతమంది జాయిన్ అయ్యారు. 13 నాతో కలిపి. 39 ఉన్నారు. ఓకే, స్టార్ట్ చేద్దాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ అందరూ జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ఆల్. ఫస్ట్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. దిస్ ఈస్ కల్పన రెడ్డి. ఐ ఆమ్ ఏ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హోపనోపోనో ఈఎఫ్టీ హీలర్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ ఆల్సో. ఇక్కడ నేను మీకు నా కోర్ వాల్యూస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీలింగ్, ట్రాన్స్ఫర్మేషన్, మేనిఫెస్టేషన్. ప్రతి వ్యక్తికి ఇవి అవసరం. ఒక ఈ మూడు వచ్చాయి, అలైన్ అయ్యాయి అంటే లైఫ్ అనేది కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఒక పర్సన్ లైఫ్ లో ఇవి వచ్చాయంటే ఆటోమేటిక్ గా ఫ్యామిలీ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది, కంపల్సరీ జరుగుతుంది. నా దగ్గరికి వచ్చే వాళ్ళకు, నేను నేర్పించే వాళ్ళకు, అది ఫ్రీ కావచ్చు, పెయిడ్ కావచ్చు, కన్ఫర్మ్ హీలింగ్ ఉండాలి, ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవ్వాలి, అబండెన్స్ వాళ్ళ లైఫ్ లో ఉండాలి, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కన్ఫర్మ్ జరగాలి. నా మెయిన్ మోటివ్ ఏంటి? జాయిన్ అయిన క్లయింట్ కు రిజల్ట్ కంపల్సరీ ఇస్తాను. అది డేస్
ఎక్స్ట్రా పట్టనివ్వండి, ముందే అవ్వనివ్వండి, డిపెండ్స్ ఆన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, మనం సెషన్ స్టార్ట్ చేసే ముందు కొన్ని హానెస్ట్ గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇంకా వస్తున్నారు. ఓకే, స్టార్ట్ చేస్తాను, మళ్ళీ లేట్ అయిపోతుంది కదా ఎండ్ అయ్యేసరికి. సెషన్ స్టార్ట్ చేసే ముందు హానెస్ట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీకు మీరు హానెస్ట్ గా చెప్పండి. చాట్ బాక్స్ లో అయినా మెన్షన్ చేయండి. నో సౌండ్ మేడం, వాయిస్ ఆడిబుల్? ఐ ఆడిబుల్? శిరీష మేడం నో సౌండ్ అని పెట్టింది. ఇంకొంచెం గట్టిగా మాట్లాడేనా? ఓకే ఓకే ఓకే, నేను మ్యూట్ చేశాను సౌండ్. ఓకే, ఎస్ యూ అట్లే. ఓకే, మీరు ప్రజెంట్ ఏ ప్రాబ్లంతో ఉన్నారు ఒక్కసారి మీరు క్లారిటీ తెచ్చుకోండి. క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. క్లారిటీ ఉంటేనే మనం ఏం చేస్తున్నాము, అది నెగిటివ్ థాట్స్ అవనివ్వచ్చు, పాజిటివ్ థాట్స్ అవనివ్వచ్చు, క్లారిటీ ఫస్ట్ రావాలి. అందరూ ఐస్ క్లోజ్ చేసుకొని ఒక్క నిమిషం మీరు మెయిన్ ప్రాబ్లం అంటే అందరికి ప్రతి ఒక్క ఫీల్డ్ లో 4 ఏరియాస్ ఉంటాయి మనకు. హెచ్ఆర్సిఎం అని, హెల్త్, రిలేషన్షిప్, కెరీర్, మనీ. 4 ఏరియాస్ లో ఖచ్చితంగా అందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 4 ఏరియాస్ లో మెయిన్ ఏరియా ఏది, ఎందులో మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఆ ఏరియా, ఆ సిచ్యువేషన్ ఒక్కసారి మీరు క్లియర్ గా మనసులో అనుకోండి. క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీ ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకోండి. ఆ ప్రాబ్లం మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక ఎమోషన్ అనేది ఫామ్ అయి ఉంటుంది. ప్రతి ప్రాబ్లం, ప్రతి సిచ్యువేషన్ అయితే అది మన వల్ల కానివ్వచ్చు, ఆపోజిట్ పర్సన్ వల్ల కానివ్వచ్చు, మనం క్రియేట్ చేసిన సిచ్యువేషన్ కానివ్వచ్చు, వేరే వాళ్ళు క్రియేట్ చేసిన సిచ్యువేషన్ వల్ల కానివ్వచ్చు, ఏదో ఒక సమస్య వల్ల. ఏదైనా సమస్యను మీరు విజువలైజ్ చేసుకున్నప్పుడు, మనసులో తలుచుకున్నప్పుడు దానికి ఒక ఎమోషన్ ఖచ్చితంగా యాడ్ అయి ఉంటుంది. అది బాధ, కోపం, గిల్టీ, సాడ్నెస్, హెల్ప్లెస్నెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్. ఒక్కసారి ఆ ఎమోషన్ ఏంటి, ఎమోషనల్ పెయిన్, మనసు భారంగా ఉండడం, బాడీ దాన్ని యాక్సెప్ట్ చెయ్యదు. దాన్ని మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకున్న వెంటనే ఖచ్చితంగా ఒక ఎమోషన్ వచ్చి ఉంటుంది. ఎస్ ఆర్ నో చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎమోషన్ వచ్చిందా లేదా? 100 మెంబర్స్ ఉంటే 100 మెంబర్స్ లో 98% మెంబర్స్ కి ఖచ్చితంగా ఎమోషనల్ బ్లాక్స్ ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. లేవు అన్నారంటే అబద్ధం చెప్తున్నారు. కంపల్సరీ ఉంటాయి. మనల్ని మనం ఎక్కడ మోసం చేసుకోవద్దు. మన సోల్ కి మనం 100% క్లారిటీగా, నిజాయితీగా ఉండాలి. ఓకే ఓకే, నేను నెక్స్ట్ మీకు ఒక స్టోరీ, రియల్ స్టోరీ చెప్తాను. డాక్టర్ హ్యూలెన్ గారిది. మనం హోపనోపోనో ప్లస్ ఈఎఫ్టీలో భాగంగా టీయర్స్ ఆఫ్ జాయ్ ఏంటి అనేది సెషన్ లాస్ట్ లో మీరు మీకే అర్థం అవుతుంది, ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇందులో ఉన్న హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ఐస్ లో నుంచి అది హ్యాపీ టీయర్స్ కానివ్వచ్చు, ఒక ఎమోషనల్ టీయర్స్ కానివ్వచ్చు, సెషన్ ముగిసే లోపు ఖచ్చితంగా వస్తాయి. అక్కడ ఎమోషనల్ గా మీరు రిలీజ్ చేయండి. ఒకవేళ ఎవరైనా క్రై చేయాలి అనుకునేటప్పుడు ఈ ప్రాసెస్ లో రిలీజ్ చేయండి, ఆపద్దండి. అది వెళ్తా ఉండనివ్వండి. మీరు విజువలైజేషన్ మాత్రం కంపల్సరీ చేయండి. ఎక్కడ దాన్ని హోల్డ్ చేయొద్దండి. ఎవరో ఒకరు అవుతారు, ఎమోషనల్ గా కన్ఫర్మ్ అవుతారు. ఓకే, ఇప్పుడు నేను హ్యూలెన్ గారి స్టోరీ చెప్తాను మీకు, విత్ ప్రూఫ్స్ తో మీకు చూపిస్తాను.
డాక్టర్ ఫ్యూలెన్ అని ఒక సైంటిస్టు 300 మంది జైల్లో సైకో వార్డ్స్ అని ఉంటాయి కదా, వాళ్లకు 300 మంది క్రూరమైన ఖైదీలు వీళ్ళు. ఎలాంటి వాళ్ళంటే చిన్న పిల్లల్ని కనిపిస్తే కూడా రేప్ చేసే అంత క్రూరత్వం వాళ్ళలో ఉంది. ఎవరిని వదలరు. ఆడది కనిపిస్తే చాలు మర్డర్లు, ఈ ఈ రేపులు, అత్యాచారాలు, ఇవన్నీ అంత క్రూరత్వం వల్ల 300 మంది. అలాంటి వాళ్ళను ఎవ్వరు ఏం చేయలేకపోయినారు. ఉరి శిక్షకు అమలు చేసేసినారు. వాళ్ళను ఒక వార్డులో పెట్టారనమాట. ఈయన డాక్టర్ ఫ్యూలెన్ అనే ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ చేస్తూ ఈయన అక్కడ ఆ వార్డుకి వెళ్ళాడు. వార్డుకి వెళ్తే అక్కడ ఆయన డాక్టర్ కదా, వీళ్ళకు ఆయన బాగా కుంగిపోయి ఎందుకు వీళ్ళను హీల్ చెయ్యలేమా, చెయ్యొచ్చు కదా అన్నట్లు హోపనపోనో అనేది హవాయన్ హీలింగ్ టెక్నిక్. ఈ హవాయన్ హీలింగ్ టెక్నిక్ లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 4 వర్డ్స్. ఇవి 4 మ్యాజికల్ వర్డ్స్. మన ఇండియన్ ఏన్షియంట్ ఏదైతే మనకు వస్తాయి కదా ఇవి, శివుడివి నామాలు. మనము జై శ్రీరామ్ అనుకుంటాము, ఓం నమ శివాయ అనుకుంటాము, సాయిరామ్, ఇలాంటివి మనకు ఎంత పవిత్రంగా మనం భావిస్తామో అలాగే హవాయన్ అక్కడ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఈ 4 వర్డ్స్ అంత పవిత్రమైనవి. వాళ్ళు ఏదైనా హోమాలు చేస్తుంటే కూడా ఇవే వర్డ్స్ యూజ్ చేస్తారంట, అంత పవిత్రమైనవి. ఈ 4 వర్డ్స్ బేస్ చేసుకొని ఆయన వాళ్ళను డైరెక్ట్ వాళ్ళ ముందరికెళ్ళి హీల్ చేయలేదు, వాళ్ళతో హీల్ చేపిలేదు. ఈయన వాళ్ళ ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఫైల్స్ తీసుకొని వాళ్ళకి ఏదైతే ఫుడ్ వెళ్తాదో, వాళ్ళకి ఏదైతే వాటర్ వెళ్తాదో, ఇక్కడ వాటర్ టెక్నిక్ యూజ్ చేశారు. వాళ్ళ ఫుడ్ కి అఫర్మేషన్స్ చెప్పి హోపనోపోనో చెప్పాడు, ఫైల్స్ కి చెప్పాడు. విత్ ఇన్ 6 months లో మొత్తం నార్మల్ అయి వార్డ్ అంతా ఖాళీ అయింది. అంటే నార్మల్ అయినారు వాళ్ళు. అంత క్రూరమైన మనస్తత్వం గల మైండ్, అంత క్రుయాలిటీ ఉన్న వాళ్ళు కూడా నార్మల్ అయ్యారు. అంత పవర్ ఉంది ఈ 4 వర్డ్స్ కి. మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు, ఆపోజిట్ పర్సన్ ని హీల్ చేసుకోవచ్చు ఈ 4 వర్డ్స్ తో. మనం జస్ట్ ఇవి విన్న వెంటనే ఏదో ఇది మ్యాజిక్, ఇవి వర్క్ అవ్వవు అనుకుంటాం. అంటే కొత్తవి కదా ఇవి, మన ఎక్కడ లేవు, మన ఇండియాలో ఇవన్నీ ఎక్కడ లేవు, బయట నుంచి వచ్చినవే కదా ఇవన్నీ. నమ్మము. ఫస్ట్ లో స్టార్టింగ్ లో నాకు తెలిసినప్పుడు కూడా నేను కూడా అట్లే అనుకునిండే. తర్వాత దీనికి ఎంత పవర్ ఉంది అనేది స్టెప్ బై స్టెప్ దిగిన తర్వాత తెలిసింది. ఓకే, మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత ఇంకొక సైంటిస్ట్ మసారు ఎమోటో అని వాటర్ ఎక్స్పెరిమెంట్ చేశారు. వాటర్ ఎక్స్పెరిమెంట్ చేస్తే వాటర్ కి మనం ఏం చెప్తే అది అబ్జర్వ్ చేసుకునే తత్వం ఉంటుంది, తీసుకుంటుంది. అది మన బాడీలో 70% వాటర్ ఉంటుంది, రిమైనింగ్ పర్సెంట్ ఆల్. దట్స్ వై మన వాటర్ కి మనం పాజిటివ్ చెప్తే పాజిటివ్ తీసుకుంటుంది, నెగిటివ్ చెప్తే నెగిటివ్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వస్తే వాటర్ ఇస్తాం, ఎందుకు? అది మన హిందూ సంప్రదాయంలోనే ఉంది. వాటర్ రాగి చెంబులలో పెట్టుకొని నైట్ పెట్టుకొని పొద్దున్న తాగుతాం, ఎందుకు? ఎనర్జీ అనేది, పాజిటివ్ ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవుతుంది అనేసి. దాంట్లో తెలియని అవి ఏమంటారు వాటిని, ఏదో అది ఉంటాయి కదా అవన్నీ. మనకు రాగి చెంబులో పెట్టుకుంటే వాటరు బాగుంటది ఏదో అంటారు కదా, నాకు అది చెప్పడానికి రాలేదు. మామూలుగా మనం తాగుతాం కదా ఈ మధ్య రాగి బాటిల్స్ ఇట్లా. అంటే మనకు తెలియకుండా మన పూర్వీకుల నుంచి అది వస్తోంది. మన సంప్రదాయాల్లో కూడా ఇది ఉంది, వాటర్ టెక్నిక్ అనేది. దీనికి మనము ఏదైతే మన డ్రీమ్స్ ఉంటాయో దాన్ని వాటర్ కి పాజిటివ్ గా మనం చెప్పుకొని తాగితే అవి రియాలిటీలోకి వస్తాయి. మన బాడీలో ప్రతి సెల్ దాన్ని యాక్సెప్ట్ చేసి మన ముందుకు తీసుకొస్తుంది. ఇప్పుడు మీకు ఎక్స్పెరిమెంట్స్ చూపిస్తాను. స్క్రీన్ షేర్ అవుతుందా? స్క్రీన్ షేర్ అయిందా? ఓకే, ఇక్కడ ఇది రైస్ ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఇవి
WHO కూడా ఈ వాటర్ ఎక్స్పెరిమెంట్ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఆమోదించింది అనమాట. డాక్టర్ మసారు ఎమోటో జైల్లో ఉండే హ్యూలెన్ గారు జైల్లో ఉండే ఖైదీలను చేసినప్పుడే మొత్తం యాక్సెప్ట్ చేసింది ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో. దాని తర్వాత ఒకరికి తెలుస్తా మన ఇండియాలోకి వచ్చింది. ఇండియాలో కూడా అందరికీ తెలియదు. మనం లక్కీ. ఈ 4 జార్స్ లో ఏదైతే ఉందో సేమ్ రైస్ ఒకే టైంలో వేశారు. ఒకదానికి పాజిటివిటీ లవ్, ఒకదానికి నథింగ్, ఏం చెప్పలేదు దానికి. ఇంకొక జార్ కి హేట్ అంటే నెగిటివ్ వర్డ్స్ చెప్పేవాళ్ళు. ఈ పాజిటివిటీ లవ్ చెప్పిన కనిపిస్తుందా? అన్మ్యూట్ చేస్తేనా? అన్మ్యూట్ చేస్తే డిస్టర్బెన్స్. ఓకే. ఈ పాజిటివిటీ మనం ఏదైతే పాజిటివ్ గా ప్రేమగా చెప్పిన ఈ గ్లాస్ జార్ ఏదైతే ఉందో ఇందులో ఉండేది ఎటువంటి చేంజ్ అనేది లేదు. పాజిటివిటీ ఇచ్చాం కదా మనం, దానికి ఎటువంటి చేంజ్ అనేది లేదు, సేమ్ అలాగే ఉంది. దాని తత్వం అనేది చేంజ్ చేసుకోలేదన్నమాట. ఎలా ఉందో అలాగే ఉంది. నెగిటివ్ వర్డ్స్ చెప్పింది. లోపల కలర్ చూడండి, ఇక్కడ బ్లాక్ గా బ్లాక్ అంతా చేంజ్ అయింది. నెగిటివ్ చెప్పింది, బ్లాక్ అయింది, మొత్తం లోపల అంత పాడైపోయింది. ఏం చెప్పకుండా వదిలేసింది. అట్లా వైట్ గా లేదు, అలా బ్లాక్ గా మారలేదు. మధ్యలో దానికి నచ్చిన కలర్లకి అది ఫామ్ అయిపోయింది. ఏం చెప్పకుండా వదిలేస్తే ఇప్పుడు మన పిల్లలు ఉండారు, మన పిల్లల్ని మనం పట్టించుకోకపోతే మన చేతుల్లోకి రారు, వాళ్ళకి నచ్చినట్లు వెళ్ళిపోతారు. మనల్ని మన పేరెంట్స్ పట్టించుకోకపోయినా మనం ఇట్లా ఉండే వాళ్ళం కాదు. ఓకే, అలా మనకి పాజిటివ్ వర్డ్స్, పాజిటివ్ థాట్స్, మన చుట్టూ పాజిటివిటీ ఉన్నప్పుడు, మనకు ఎటువంటి నెగిటివ్ లేనప్పుడు ఎంత ప్యూరిటీగా ఉంటాం మనము. దానికి రిఫ్లెక్షన్ ఇది. ఇక్కడ మనము కనెక్ట్ చేసుకోవాలి ఒక్కొక్క దానికి. ఇలాగే ఈ రైస్ తో ఏవైతే చేశారో ఇలాగే కొన్ని మొక్కలకి కూడా చేశారనమాట. అలాగే కొన్ని మొక్కలకు కూడా చేశారు. మొక్కలకి చేస్తే 2 మొక్కలు తీసుకొని ఒకదానికి వాటర్ పోస్తూ నెగిటివ్ వర్డ్స్, ఒకదానికి వాటర్ పోస్తూ పాజిటివ్ వర్డ్స్ చెప్తే నెగిటివ్ వర్డ్స్ చెప్పిన మొక్క ఆకులు అవన్నీ ఎట్లా అంటే అట్లా అయిపోయి పాడైపోయిందంట. ఇంకా పాజిటివ్ వర్డ్స్ చెప్పింటారు కదా, అది చాలా బాగా ఇంకా గ్రో అవుతా ఉందంట. అంటే సేమ్ రెండిటికి వాటర్ వేస్తున్నారు, దీనికి వాటర్ వేస్తే నెగిటివిటీ అంటే దానికి అన్ని నూరి ఇప్పుడు మన పెద్దవాళ్ళు అంటారు, నీకు అన్ని ఎవరు నూరి పోస్తున్నారు, నువ్వు ఇట్లా తయారైతున్నావు, ఇవన్నీ మన వాళ్ళు అంటారు కదా, అలా అన్నమాట. అలా చేయడం వల్ల అది పాడైపోయింది. ఈ మొక్క ఫ్రెష్ గా ఉంది, బాగా గ్రో అవుతోంది. అలాగే వాటర్ చూపిలేదా మీకు? ఓకే, వాటర్ కూడా చూపిస్తాను ఉండండి, 2 minutes. ఇక్కడ చూడండి, ఇది వాటర్. ఇక్కడ వాటర్ కి ఇక్కడ చూడండి థ్యాంక్ యూ, ఇక్కడ పాజిటివిటీ, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ చెప్పినప్పుడు క్రిస్టల్ ఫామ్ లో ఎంత చక్కగా ఫామ్ అయింది వాటర్ కు మనం ఏది చెప్తే అది అబ్జర్వ్ చేసుకునే తత్వం ఉంది. ఇవి కూడా ప్రాక్టికల్ గా ప్రూవ్డ్ అన్ని. అండ్ ఇక్కడ ఇది ఇస్తాను చూడండి, ఈ సైడ్ చూడండి, ఇది నెగిటివిటీ చెప్పారు. వాటర్ కు నెగిటివిటీ చెప్పినప్పుడు మొత్తం బ్లాక్ గా అసలు ఒక షేప్ అంటూ లేదు. ఇది యాంగర్ అంటే కోపంగా వర్డ్స్ వేసినారు. కోపంగా అంత అంటే మనం కోపంగా మాట్లాడేటప్పుడు ఎలా అంటే అలా మాట్లాడతాం కదా, అలా మాట్లాడినప్పుడు ఏదంటే అది పిచ్చి షేప్స్ లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఐ లవ్ యూ, పాజిటివిటీ, ఓన్లీ పాజిటివిటీ చెప్పినప్పుడు ఎంత నీట్ గా క్రిస్టల్స్ ఫామ్ అయ్యాయి. పీస్ చెప్పినప్పుడు కూడా క్రిస్టల్స్ ఫామ్ అయ్యాయి. ట్రూత్ నిజం మాట్లాడినప్పుడు కూడా క్రిస్టల్స్ ఫామ్ అయ్యాయి. థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ చెప్పినప్పుడు కూడా ఫామ్ అయ్యాయి. అంటే వాటర్ కి మనం ఏం చెప్తే
అబ్జర్వ్ చేసుకునే తత్వం ఉంటుంది. వాటర్ టెక్నిక్, మిర్రర్ టెక్నిక్ ఇవన్నీ చెప్తా ఉంటారు కదా, ఎందుకు చెప్తారు అనే దానికి ఇవి సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఓకే, నో మనం ఇప్పుడు టియర్స్ ఆఫ్ జాయ్ లోకి వెళ్దాము. 10 minutes తర్వాత ఇప్పుడు క్లోజ్ అవుతుంది, తర్వాత టియర్స్ ఆఫ్ జాయ్ చేస్తాను. మధ్యలో డిస్కనెక్ట్ అవుతే మొత్తం కాన్సన్ట్రేషన్ అంటే మధ్యలో వెళ్ళిపోతుంది అంతా. టీయర్స్ ఆఫ్ జాయ్ గురించి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇప్పుడు. టీయర్స్ ఆఫ్ జాయ్ అంటే ఇక్కడ మనము యూనివర్స్ అంటే ఏంటి, అసలు యూనివర్స్ లో ఎవరున్నారు, యూనివర్స్ లో దేవుళ్ళు. అది ఎవరైనా కావచ్చు, మన హిందూ సారీ రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి వీళ్ళు కావచ్చు, అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, ఈ దేవుళ్ళు గాడ్స్, ఆల్ గాడ్స్ ఎవరైనా, అంత దేవుళ్ళు యూనివర్స్ లో ఉన్నారు. మన యాన్సిస్టర్స్ పూర్వీకులు అంతా యూనివర్స్ లో ఉన్నారు. పంచభూతాలు, ఆల్ 5 ఎలిమెంట్స్ యూనివర్స్ లో ఉన్నాయి. వీళ్ళన్ని బ్లెస్సింగ్స్ కలిపితేనే డివైన్ పవర్. అదే మనకు వచ్చేది డివైన్ ఎనర్జీ, డివైన్ పవర్ అంటూ ఉంటాం కదా. యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్, యూనివర్స్ మాకు బ్లెస్ చేస్తోంది, అదే ఇది. అవన్నీ కలిపితేనే యూనివర్స్. మనకు మన పూర్వీకుల నుంచి కర్మకాతాలు అనేవి వస్తాయి. ఆ నెగిటివ్ కావచ్చు, మోస్ట్లీ నెగిటివిటీ అంతా వచ్చేది వాళ్ళ నుంచే మనకు. మనం ఇప్పుడు ఏదైతే మోస్తున్నామో అది మనవి కాదు, ఏవైతే మోస్తున్నామో వాళ్ళ నుంచి వచ్చింది మనకు, తాత ముత్తాతల నుంచి వచ్చింది. వాళ్ళు హీల్ చేసుకోకుండా వదిలేసింటారు కదా వాళ్ళను. ఆ ప్యాటర్న్స్ అన్ని మనకిప్పుడు వేధిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఈ టైంలో మనము హీల్ చేసుకోకుంటే మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనం ఇదే ప్యాటర్న్స్ ని పంపిస్తాం. హీలింగ్ అనేది ఎక్కడ జరగదు. కాబట్టి ఇక్కడ మీ ఎమోషనల్ వూండ్స్ ని, మీ నెగిటివిటీని అన్నిటిని మీరు మీ మీ జనరేషన్ లో మీరు స్టాప్ చేయాలి. మీరు ఇక్కడ బ్రేక్ చేస్తేనే మీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు మీ నుంచి వెళ్ళవు. మీ యాన్సిస్టర్స్ నుంచి మీకు వచ్చినవి, మీ పేరెంట్స్ నుంచి మీకు వచ్చినవి అవన్నీ మీ పిల్లల వరకే వెళ్ళవు. ప్రతి ఒక్కరు హీల్ చేసుకోవాలి. ఇక్కడ మనము హీలింగ్ ప్రాసెస్ లో పేరెంట్స్ కి వెళ్తాం, మదర్ కి వెళ్తాం, ఫాదర్ కి వెళ్తాం, మన సెల్ఫ్ కి వెళ్తాం, మనకి ఎవరైతే ఎనిమి ఉంటారో ఎనిమికి వెళ్తాం. మనం ఏదైతే మన సెల్ఫ్ మిస్ అయ్యామో మన మిస్ అయిన సెల్ఫ్ కూడా మనల్ని మనము మిస్ అవుతా ఉంటాము. ఏదైతే మనం కావాలి అనుకుంటా ఉంటామో అది చాలా మంది మిస్ అయి ఉంటారు. దాని దగ్గర కూడా వెళ్తాము. అన్ని విజువలైజేషన్ లో ఒక్కొక్కరిని హీల్ చేసుకుంటా, మనం ఏవైనా పెయిన్స్ ఉండనివ్వచ్చు, క్లియర్ చేసుకుంటా, ఎమోషనల్ కనెక్షన్ తెచ్చుకుంటూ స్టార్ట్ చేస్తాం అన్నమాట ఇక్కడ నుంచి హీలింగ్ అనేది. ఓకే, క్లియర్? ఓకే, అయితే అందరం క్లోజ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతాము. రేపు నేను పెయిడ్ తీసుకుంటాను. ఇదే ప్రాబ్లమ్ ఈ ఫ్రీ జూమ్ తో. అందరు క్లోజ్ అయ్యి మళ్ళీ సేమ్ లింక్ జాయిన్ అవ్వండి. టియర్స్ ఆఫ్ జాయ్ నేను స్టార్ట్ చేస్తాను.